క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తుకు ఆధార్ ఉంటే చాలు ఫోన్ నుంచే ఫీజు చెల్లింపు. క్యూర్ పరిధిలో 10 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న నిరుపేదల ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులని హౌసింగ్ శాఖ కమిషనర్ ఏపీ గౌతమ్ తెలిపారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఆదాయం, నివాసం, కుల ధృవీకరణ పత్రాలు అవసరం లేదని, కేవలం ఆధార్, ఫోన్ నెంబర్లు ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు. దరఖాస్తు ఫీజును యూపీఐ ద్వారా చెల్లించవచ్చని, ఇల్లు మంజూరు కాకపోతే మరుసటి రోజే ఆ మొత్తం సంబంధిత ఖాతాలో రీఫండ్ అవుతుందని వెల్లడించారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కానీ కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారులకు దరఖాస్తు ప్రక్రియను అత్యంత సులభతరం చేసినట్లు హౌసింగ్ శాఖ కమిషనర్ ఈపీ గౌతమ్ వెల్లడించారు. అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో గత 10 ఏళ్లుగా అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న కుటుంబాలు ఈ ఇందిరమ్మ ఇళ్లకు పూర్తి అర్హులని ఆయన స్పష్టం చేశారు. చాలా మంది దరఖాస్తుదారులు కుల, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని, అయితే ఈ పథకానికి ఎలాంటి సర్టిఫికేట్లు సమర్పించవలసిన అవసరం లేదని కమిషనర్ తెలిపారు. దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు, అనుసంధానమైన ఫోన్ నంబరు, కుటుంబ సభ్యులు ఆధార్ వివరాలు ఇస్తే సరిపోతుందని చెప్పారు. వివాహం కాని యువతీ యువకులు అన్మ్యారీడ్ ఆప్షన్ ఎంచుకొని తమ తల్లిదండ్రుల ఆధార్ సంఖ్యలను నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. పథకం గురించి ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్కు పెద్ద ఎత్తున విచారణలు వస్తున్నాయని కమిషనర్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటించిన తొలి విడత 16 నియోజకవర్గాల్లో ఉంటున్న వారు ప్రస్తుతం తాము నివసిస్తున్న వార్డు, సర్కిల్, నియోజకవర్గాల వివరాలు ఆధారంగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆధార్లో వేరే చిరునామా ఉన్నప్పటికీ ప్రస్తుతం నివాసం ప్రాంతం ఆధారంగా దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్లో ప్రత్యేక ఆప్షన్లు కల్పించనున్నారు. 360 డిగ్రీల సాఫ్ట్వేర్తో పారదర్శకత పరిశీలన. వచ్చిన ప్రతి దరఖాస్తును అత్యంత పారదర్శకంగా 366 డిగ్రీలు సాఫ్ట్వేర్ విశ్లేషిస్తారు. గత 10 ఏళ్లు ఇంట్లో ఒక సభ్యుడైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదా, ఇచ్చిన వివరాలు తప్పుగా ఉంటే ఆ అప్లికేషన్ అనర్హతకు గురవుతుంది. 10 ఏళ్లుగా ప్రభుత్వం సాయం అందక అద్దె ఇళ్లలో నివాసిస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలనేది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని కమిషనర్ గౌతమ్ తెలిపారు. దరఖాస్తుదారులు మీ సేవ ఆన్లైన్ కేంద్రాల చుట్టూ తిరగకుండా గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ విధానాల ద్వారా ఫీజు చెల్లించే సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ఒకవేళ స్క్రూటినీ తర్వాత ఇల్లు మంజూరు కాకపోతే వారు ఫీజు చెల్లించి గూగుల్ పే, ఫోన్ పేతో అనుసంధానమైన ఉన్న బ్యాంక్ ఖాతాకి ఆ డబ్బులు తిరిగి జమ అవుతాయని చెప్పారు. ఇల్లు కేటాయింపు ప్రక్రియ పూర్తయిన మరుసటి రోజే ఈ రీఫండ్ ప్రక్రియ పూర్తయ్యేలా సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హౌసింగ్ కమిషనర్ గౌతమ్ స్పష్టం చేశారు. లబ్ధిదారులకు పైన ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఈ పథకం కింద ఉచితంగా స్థలాన్ని కేటాయించడమే కాకుండా భవన నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సబ్సిడీని నేరుగా అందజేస్తుంది. ఈ ప్రభుత్వం రాయితీలు పోను మిగిలిన లబ్ధిదారుల వాటా సుమారు 6 లక్షలకు ఉంటుందని హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 100 దరఖాస్తు రుసుముతో పాటు 10,000 మొత్తాన్ని ఈఎండి రూపంలో చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ లక్కీ డ్రా లేదా ఎంపిక ప్రక్రియలో ఫ్లాట్ రాని పక్షంలో దరఖాస్తుదారులు చెల్లించిన 10,000 ఈఎండి మొత్తాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో తిరిగి రీఫండ్ చేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.